ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ బాగున్నారని, అలాగే ప్రతిరోజు డైలీ వాగ్దానం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాను. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, సహకరించండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకొని ఫలించే వారముగా ఉందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13-14 వచనములు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, మీరు చేయు కార్యములు అన్నీయు ప్రేమతో చేయుడి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, అద్భుతమైన బలమైన మాటలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. మనము మన భక్తి జీవితంలో, మన విశ్వాస యాత్రలో మెలకువ కలిగిన వారముగా ఉండాలని, విశ్వాసమందు నిలకడగా ఉండి మనము విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలని, పౌరుషము కలిగి మనము భక్తి జీవితాలను కొనసాగించాలని, బలవంతులమై మునుముందుకు కొనసాగాలని, ఇలాగున ప్రతి విషయంలో మనము వీటన్నిటినీ ధరించుకొని మనము చేసే ప్రతి కార్యము కూడా ప్రేమతో చెయ్యాలని లేఖన భాగము స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము పౌరుషము కలిగి బలముగా విశ్వాసంలో నిలకడగా ఉండాలంటే మనము మెలకు కలిగిన ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి. పౌరుషము గలవారై ఉండుడి అంటే మన యొక్క దైనందిన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో మనము ఆత్మీయతలో కాకుండా భౌతిక పరమైన విషయాలలో పౌరుషములను చూపిస్తూ పగలు ప్రతీకారాలను కొనసాగిస్తూ ఉండమని దీని అర్థం కాదు. కానీ మనము ఆత్మీయతలో పౌరుషము కలిగిన వారమై బలవంతులముగా ఉండాలని, మనము చేసే ప్రతి కార్యము కూడా ప్రేమ కలిగినదిగా ఉండాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఎంత భక్తి చేస్తూ ఉన్నా, మనము ఎంత మెలకుగా ఉండి ప్రార్థించే వారమైనా, మనం ఎంత విశ్వాసము కలిగిన పౌరుషము కలిగిన వారమైనా, బలవంతులమై ఉన్నా, మనము చేసే కార్యాలు ప్రేమతో లేకపోతే అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము ఆత్మలో తీవ్రత కలిగిన వారముగా, బలవంతులముగా ఉంటూనే దేవుని సన్నిధిలో మనము నిందారహితులముగా ఉంటూ, మనము దేవుని యొద్ద తగ్గించుకునే స్వభావము కలిగి, ప్రతి విషయంలో లోకస్తులతో మనము సరిపోల్చినప్పుడు మనం ప్రత్యేక జీవిత విధానము కలిగిన వారముగాను, ప్రేమ, సహనము, ఓర్పు, తగ్గింపు తనాలు మనలో తొణికిసలాడుతున్న వారముగాను మనముండి, మనము చేసే ప్రతి పని కూడా ప్రేమతో మనము చేసుకుంటూ పోతే, మన పని మనము ముగించుకుంటూ వెళుతూ ఉంటే ఆ పని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా మనము చూసి తీరుతాము, మన జీవితాలలో అనుభవించి తీరుతాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనము వాక్య భాగంలో చెప్పబడిన మాటలన్నిటినీ ఒక్కొక్కటిగా మన జీవితాలలో అమర్చుకుంటూ మనము ఆ జ్ఞానుసారమైన జీవితాన్ని గనక కట్టుకుంటూ పోతూ ఉంటే, మనము ప్రేమ కలిగిన వారముగా, సమాధానము కలిగిన వారముగా, శత్రువుని సైతము ప్రేమించగలిగిన వారముగా, శత్రువు కొరకు ప్రార్థించే వారముగా, క్రీస్తు స్వభావము కలిగిన వారముగా ఉంటాం. మనం ఎప్పుడైతే క్రీస్తు స్వభావముతో పని చేస్తూ ఉంటామో మన పనులన్నీ కూడా ప్రేమపూర్వకంగా ఉంటాయి. మన పనులు అన్నీ కూడా, మనము చేసే ప్రతి కార్యము కూడా క్రీస్తు ప్రేమను వెదజల్లుతూ ఉంటుంది, క్రీస్తు సువాసనను వెదజల్లుతూ ఉంటుంది, క్రీస్తు ప్రేమను ఇతరులకు చూపించే విధంగా ఉంటుంది. అలాగను ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతల వ్యక్తి, అన్య జనాంగము, మన కుటుంబంలో రక్షించబడని వారు, మన చుట్టుపక్కల వారు ఎవరైతే ఉన్నారో వారు మన ప్రేమ కలిగిన కార్యములను చూచి
క్రీస్తు యొద్దకు వారు ఆకర్షించబడతారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనము అలాగున క్రీస్తు మాదిరిని చూపించడానికి మనము శక్తి కలిగిన భక్తి చేసే వారంగా ఉండాలి. అలాగున మనం మెలకు కలిగి ఉండాలి, విశ్వాసమందు నిలకడగా ఉండాలి, పౌరుషము కలిగి ఉండాలి. బలవంతులమై ప్రార్థించి మనము మన యొక్క వ్యక్తిగత బలములను చూపడము కాదు, కానీ దేవుని బలమును మనము నింపుకొని మన బలహీనతలు అన్ని దేవునికి అప్పగించి ప్రేమ సమాధానాలు కలిగిన వారంగా మునుముందుకు వెళ్ళాలి. అప్పుడు దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని నామము మహిమపరచబడతా ఉంది. అప్పుడు దేవుని యొక్క ఉన్నతమైన జీవిత విధానాలను చూసి అనేకులు మార్చబడతారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు వాగ్దానము మాట్లాడుతూ ఉన్నప్పుడు మన జీవితాలే కాదు, కానీ మన ద్వారా ఇతరుల జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మారాలని దేవుడు కోరుకుంటున్నారని విశ్వసించి నమ్మి మెలకు కలిగి తీవ్రత కలిగి మనము మునుముందుకు కొనసాగుదాం. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచారు. అవునయ్యా, మేము ప్రభువా పౌరుషము కలిగి ఉండి, బలవంతులమై ఉండి, నిలకడ కలిగి ఉండి, విశ్వాసములో ఉండి, అయా మీ ప్రేమను చూపిస్తూ ప్రతి కార్యంలో కూడా ప్రేమ కలిగిన వారమే నాయన మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి నాయనా అని ఎవరు ప్రార్థిస్తున్నారు వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. చేసిన ప్రార్థనకు ప్రతి ప్రార్థనకు జవాబిచ్చున్నారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుని దీవించును గాక. ఆమేన్.